రాజ్యసభ సీట్లు భర్తీ చేసేటువంటి ఈ సమయంలో ఇటీవల బీజేపీ పార్టీ తమ వచ్చినటువంటి 11 సీట్లను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 7 సీట్లను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 3 సీట్లను, జనసేన పార్టీ 1 సీటును భర్తీ చేయడానికి ఆ పార్టీ నుంచి అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో బీసీలకు అన్యాయం జరిగింది, సామాజిక న్యాయం పాటించలేదు. రాజ్యసభ సభ్యులు అనగానే ఇలా వ్యాపారస్తులకు, అదేవిధంగా రాజకీయాలను వ్యాపారంగా మార్చేవారికి, ధనార్జన ధ్యేయంగా పనిచేసే వాళ్లకు ఇలా పెద్దపీట వేశారు. రాజ్యసభ అంటే అది పెద్దల సభ, మేధావుల సభ. పార్లమెంటులో, లోక్సభలో చర్చించినటువంటి అంశాలను, చట్టాలను పెద్దల సభ చివరికి ఆమోదించవలసి ఉంటుంది. అంటే పెద్దల సభ అంటే దేశ భవిష్యత్తు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు, దేశంలో ఉన్నటువంటి అన్ని వనరులు, దేశం యొక్క ఫ్యూచర్ను ఆలోచించి మేధావులు కూర్చొని ఇలా లోక్సభ చేసినటువంటి చట్టాలను ఫైనల్ గా ఆమోదించేటువంటి పెద్దల సభ. ఈ పెద్దల సభకు గద్దల్ని పంపిస్తారు. ఈ పెద్దల సభని గబ్బు చేస్తున్నారు. ఈ పెద్దల సభను ఎవరైతే వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారో, ఎవరైతే ఈ సమాజంలో ఇలా ప్రజాసేవ మర్చిపోయి, అదేవిధంగా సామాజిక స్పృహ కోల్పోయి, ఇలాంటి ప్రజలతో సంబంధం లేనటువంటి, అదేవిధంగా సమాజంతో సంబంధం లేనటువంటి వాళ్లకు మాత్రమే రాజ్యసభ స్థానాలను కేటాయిస్తారు. ఇది చాలా అన్యాయం. ఇది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. ఓవైపు మేధావులను పంపించేటువంటి ఈ సభకు, అదేవిధంగా ఇంకొక వైపు అన్ని ప్రజాస్వామ్యం అన్నప్పుడు అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరినీ కలుపుకొని పోయేటువంటి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించి, సమానమైన వాటా కల్పించి ఇలా పంపించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈరోజు వారు ఎంత ఇస్తారు, వారి తూకం ఎంత, వారి ఏ రకంగా, వారి నా సొంత కులం వల్ల, పాలకులు ఏదైతే ఏ కులం అవుతున్నారో వాళ్ళ సొంత కులం వల్ల, లేకపోతే పెద్ద కులం వల్ల అనే కోణంలోనే చూసి పంపిస్తున్నారు తప్ప ఇవాళ సామాజిక సేవ క్రైటీరియా గాని, అదేవిధంగా ప్రజాసేవ క్రైటీరియా గాని, నీతి నిజాయితీతో పనిచేస్తున్నటువంటి క్రైటీరియా గాని, అదేవిధంగా ఈ దేశం మీద సంపూర్ణ అవగాహన ఉండి ఇవాళ భవిష్యత్తును ఆలోచించి భవిష్యత్ తరాల కోసం ఆలోచించేటువంటి మేధావులను గాని ఇవాళ రాజ్యసభకు పంపించడం లేదు. ఈ రాజ్యసభకు ఈ రకంగా పంపిస్తే రేపు భవిష్యత్తులో దేశమే ప్రమాదంలో పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగన్న జరగాలి, ఎవరి వాటా వాళ్ళకు దక్కాలంటాడు. కానీ రాహుల్ గాంధీ గారి మాటలకు, వారి ఆచరణకు ఎక్కడ కూడా పొంతన లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్పేది, ఈ దేశంలో చేసేది. ఇప్పటికే తాను అధికారంలో 29 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు అధికారం ఉన్నాడు. 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు అంటే అగ్రకులానికి సంబంధించిన వాళ్ళనే ఇవాళ ముఖ్యమంత్రిగా పెట్టాడు. ఇవాళ రాజ్యసభ అభ్యర్థులు 7 ప్రకటిస్తే 7లో ఇవాళ 7లో 5 అగ్రకుల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, 2 దళిత బిడ్డలు. ఇవాళ దళితులకు ఇవ్వాల్సిందే, ఎందుకంటే లోక్సభలో రిజర్వేషన్ ఉంది కానీ రాజ్యసభలో లేదు. మళ్ళా దళిత బిడ్డలకు ఇవ్వాల్సిందే, వాళ్ళ వాటా వాళ్ళకి దక్కాల్సిందే. మరి 5కి 5 అగ్రకుల సామాజిక వర్గానికి సంబంధించి ఎందుకు ఇచ్చారు? అందులో 4 బ్రాహ్మణులే. అగ్రకులాలలో కూడా 4 అయ్యవారులే, 4 బ్రాహ్మణులే. వారికే కట్టబెట్టిండు. మళ్ళీ ఈట వారికి ఎవరు లేదు. మరి ఎక్కడ పోయింది రాహుల్ గాంధీ యొక్క సామాజిక స్ఫూర్తి? ఎక్కడ పోయింది ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి అని చెప్పి, ఇస్తే ఇచ్చేదారి, ఉత్తునే భాగీదారి అని చెప్పి అంటుంటాడు కదా. మరి ఎక్కడ పోయింది భాగీదారి? అంటే కేవలం మాటలు మాత్రమే రాహుల్ గాంధీ ఉన్నాయి తప్ప చేతల్లో ఎక్కడ లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మాది బీసీల పేటెంట్ పార్టీ అంటారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ రోజు రాజ్యసభ సభ్యుల్లో 3 అనౌన్స్ చేస్తే అందులో 3లో ఇలా ఒక కమ్మ సామాజిక వర్గం, అదేవిధంగా ఒక కాపు సామాజిక వర్గం, ఒక బీసీ సామాజిక వర్గం. మరి ఇలా దళితులేరి, మాదిగ బిడ్డలేరి, మాదిగలకు ఎందుకు ఇయ్యలే, దళితులకు ఎందుకు ఇయ్యలే, ఎస్టీలకు ఎందుకు ఇయ్యలే, మైనార్టీలకు ఎందుకు ఇయ్యలే?
ముగ్గురు ఇస్తే ఒక బీసీకి ఇచ్చారు, ఓకే స్వాగతిస్తున్నాం. అదే సమయంలో ఒక దళిత బిడ్డకి ఇవ్వచ్చు కదా. ఒక ఆంధ్రప్రదేశ్ లో మాదిగలు ఎప్పటి నుంచో రాజ్యసభ సీటు కావాలంటున్న మాదిగలకి ఇవ్వచ్చు కదా, మాదిగలకి ఇవ్వలేదు. అదేవిధంగా కాపులకు ఇచ్చారు. ఇక జనసేన పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం అని చెప్పి వారు పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు. కానీ ఒక్క రాజ్యసభ సీటు వస్తే ఒక్క రాజ్యసభ సీటు కూడా కమ్మ సామాజిక వర్గానికి కట్టబెట్టాడు. అంటే ఇప్పుడు జనసేన ఉప ముఖ్యమంత్రిగా తనే ఉంటాడు. అదేవిధంగా ఇప్పటికే తన మంత్రి ఎన్డీఏ కూటమిలో మంత్రులుగా తీసుకున్నటువంటి వాటిలో ఇలా తన సామాజిక వర్గానికి సంబంధించిన కాపు సామాజిక వర్గానికి ఇలా మంత్రులుగా కట్టబెట్టాడు. కమ్మ సామాజిక వర్గానికి ఒకరికి మంత్రులు కట్టబెట్టాడు. మంత్రివర్గంలో బీసీలకు స్థానమే ఇవ్వలేదు. కనీసం రాజ్యసభ స్థానమైన బీసీలకు ఇవ్వచ్చు కదా. కానీ 60% ఉన్న బీసీలకు ఇవ్వలే. రాజ్యసభ అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ గారు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇది ఎంత అన్యాయం. కాబట్టి ఈ పార్టీలు బీసీ ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఇలా ఈ విషయంలో రాజ్యసభ స్థానాల విషయంలో బీజేపీని ఇవాళ ఒప్పుకోవచ్చు. బీజేపీ 11 స్థానాలు ఉంటే 11 రాజ్యసభ స్థానాలు తమకు అవకాశం వస్తే 4 ఓబీసీలకు ఇచ్చింది. బీజేపీ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మాకు పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా బీసీలకు ఎవరికి ఇస్తే వాళ్ళు స్వాగతిస్తాం, అభినందిస్తాం. ఈ విషయంలో 11 మంది అవకాశం ఇస్తే ఓసీలకు 6 ఇచ్చింది. అదేవిధంగా బీసీలకు 4 అవకాశం ఇచ్చింది. అదేవిధంగా ఎస్టీకి 1 అవకాశం ఇచ్చింది. అంటే ఉన్న 11లో 4 బీసీలకు ఇచ్చింది, 6 ఓసీలకు ఇచ్చింది, 1 ఎస్టీలకు ఇచ్చింది. కొద్దో గొప్ప ఈ 2 పార్టీల కంటే ఈ కాంగ్రెస్ మొత్తంగా చూసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ పార్టీనే ఇలా 11 స్థానాల్లో బీసీలకు కొద్దో గొప్ప న్యాయం చేసింది. కాబట్టి ఈ విషయం లోపల మీరు ఇదే విధంగా బీసీలకు అన్యాయం చేస్తే, ఇదే విధంగా రాజ్యసభ స్థానాలు, పెద్దల సభ, మేధావుల సభను మీరు ఈ రాజకీయ వ్యాపారవేత్తలకు, రాజకీయ కుబేరులకు 100,000 కోట్లు దాచుకొని ఇవాళ రాజ్యసభ సీట్లు ఇవాళ సంతలో కూరగాయలు కొన్నట్టు ఇచ్చే వాళ్ళకి ఇస్తే మాత్రం పెద్దల సభను దయచేసి గౌరవించండి. ఇందులో సామాజిక న్యాయం పాటించండి. మీరు గనక ఇదే విధంగా చేస్తే మిమ్మల్ని బీసీ వ్యతిరేక పార్టీకి గుర్తించి బీసీలందరూ భవిష్యత్తులో మీరు బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.